క్రీస్తు ప్రభుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం కూడా సామాన్య 23వ ఆదివారం కొనియాడుతూ ఉన్నాం. ఈ 23వ ఆదివారంలో ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఈ 3 దివ్య గ్రంథ పఠనాల ద్వారాగా. ఈరోజు 3 పఠనాల సారాంశం ఏమిటంటే ప్రియబిడ్డలారా, సెల్ఫ్ సాక్రిఫైస్ అండ్ సెల్ఫ్ డినయల్ అనగా తన్ను తాను త్యజించుకోవటం, తన్ను తాను కోల్పోవటం, దేవుని రాజ్యం కోసం, పరలోక రాజ్యం పొందటం కోసము, క్రీస్తునకు భగవంతునికి అనుంగి బిడ్డలుగా జీవించడం కోసము మనల్ని మనం త్యాగం చేసుకోవాలి, మనల్ని మనం కోల్పోవాలి. ఒక అంకుతమైన భావంతో, ఒక కమిట్మెంట్తో మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉండాలి. అలాగే యేసుక్రీస్తు కూడా మనకు రక్షణ ప్రసాదించడం కోసం, మనందరూ కూడా దేవుని బిడ్డలుగా చేయడం కోసం ఆయన కూడా తను కోల్పోయాడు. తను కోల్పోయి తన ప్రాణాన్ని కూడా బలిగా ఉంచుకుని మన కోసం ఆయన బలి సమర్పణ చేసుకున్నాడు. తను సంపూర్తిగా కోల్పోయి మనకు రక్షణ ప్రసాదించుకున్నాడు. అదే ఈరోజు మనము కూడా చెయ్యాలి అనేటువంటి ఆత్మ ప్రేరణను భగవంతుడు 3 పఠనాల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి పరలోక రాజ్యం కోసం మనం దేని త్యాగం చేయాలి అని మనం ఒక నిమిషం పాటు ఆలోచన చేస్తే కనుక ప్రియబిడ్డలారా, ఈ లోక సంబంధాలు మనం త్యాగం చేయాలి, ఈ లోక అనుబంధాలను మనం త్యాగం చేయాలి, ఈ లోకాన్ని మనం త్యాగం చేయాలి. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి సంతోషాలు, సుఖాలు, వైభవాలు, అలాగే సుఖ సౌకర్యాలు ఇవన్నీ కూడా మనం త్యాగం చేస్తూ ఉండాలి. చివరికి మనల్ని మనం కూడా త్యాగం చేసుకుని జీవించాలి. అలా మనల్ని మనం త్యాగం చేసుకుని, మనల్ని మనం త్యజించుకుని జీవిస్తే మన పరలోక రాజ్యం పొందుకోగలం. మనల్ని మనం కోల్పోతే మన పరలోక రాజ్యం పొందుకోగలం, నిత్య జీవనానికి మన పాత్రలం అవుతాం అనేది ఈనాటి 3 పట్టణాల సారాంశ ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. ఏ విధముగా క్రొవ్వొత్తి ఏ విధంగా అయితే వెలుగునిస్తూ తాను కోల్పోతూ ఉందో, అలాగే గింజ, భూమిలో నాటబడిన గింజ తను కోల్పోయి మరణించి కుళ్ళిపోయి మరణించిన తర్వాత అందులో జీవం ఏ విధంగా పోసుకుంటుందో, అలాగే క్రీస్తు ప్రభు చేసినట్లుగాని తను కోల్పోయి తను త్యాగం చేసుకుని మనకు రక్షణ ప్రసాదించినట్లే మనము కూడా మనం కోల్పోవాలి. వీ నీడ్ టు సాక్రిఫైస్ అవర్ సెల్ఫ్, వీ నీడ్ టు ఫర్గో అవర్ సెల్ఫ్, వీ నీడ్ టు డెనై అవర్ సెల్ఫ్. మనల్ని మనం కోల్పోవాలి, మనల్ని మరి పరిత్యజించుకోవాలి. అదే ఈ రోజున 3 పట్టణాలు కూడా మనం చూసే సందేశం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మన కోసం మనం బ్రతకడం కాదు, క్రీస్తు కోసం బ్రతకాలి, క్రీస్తు సామ్రాజ్యం కోసం బ్రతకాలి, క్రీస్తు అప్పగించిన పని కోసం బ్రతకాలి, రక్షణాత్మకమైనటువంటి కార్యం కోసం మనం బ్రతకాలి. అందుకోసం బ్రతకమని ఇక్కడ యేసుక్రీస్తు తండ్రి దేవుడు పునీత పౌలు గారు ఈ 3 పఠనాల ద్వారా మనకు తెలియజేస్తున్నారు ప్రియ సహోదరి సహోదరులారా. ముందుగా సువిశేషాలను ధ్యానం చేద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయం 5వ వచనం నుంచి 33వ వచనం వరకు సువిశేష భాగం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సువిశేష భాగం ప్రియబిడ్డలారా, మనం చూసే ముఖ్యమైన సందేశం ఏంటంటే, పరిసయ్యుని ఇంటి దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రయాణం కట్టారు. ప్రయాణం వెళ్తూ ఉన్నారు. మరి ఆయన వెనక మన తండోపతండాలుగా జనం వెళ్తూ ఉన్నారు. ద మల్టిట్యూడ్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్. గొప్ప జనసమూహము యేసుప్రభువును అనుసరిస్తూ ఉంది. ఇది మనం చూస్తూ ఉన్నాము 25వ వచనంలో. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఎంతమంది జనం యేసుప్రభువును అనుసరిస్తూ ఉంటే యేసుప్రభు మాత్రం సంతోషం కూడా లేదు, ఆనందం కూడా లేదు. ఎందుకంటే ఈ జనమందరూ కూడా స్వచ్ఛందంగా, నీతిగా, నిజాయితీగా, కల్మషం లేకుండా రక్షణ పొందుకుందాము, క్రీస్తు ప్రభువునికి మాట విందాము, పరలోక రాజ్యం మాకు కావాలి అనేటువంటి స్వచ్ఛమైన మనసుతోనూ, స్వచ్ఛమైన ఆలోచనతోనూ యేసుప్రభు వెనక మళ్ళీ రావటంలా, యేసుప్రభుని అనుసరించడంలా. అందుకే యేసుప్రభు అంటున్నారు కదా ప్రియబిడ్డలారా, ఈ విధంగా జనం తండోపతండాలకు వస్తున్నారు. యేసుప్రభుకు తెలుసు వాళ్ళు ఏ ఉద్దేశంతో వస్తున్నారు. తన వెనక వాళ్ళు అన్ని 100,000 మంది జనం ఏ ఉద్దేశాలు ఏమంటే ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి ఉద్దేశం ఏంటంటే ఇది ఆధ్యాత్మికమైనటువంటి విషయాల మీద వాళ్ళకి దృష్టి లేదు. వాళ్ళకి ఆధ్యాత్మికమైన దీవెనల మీద వాళ్ళకి దృష్టి లేదు. ముందుగా వాళ్ళ యొక్క దృష్టి ఏంటంటే యేసుక్రీస్తు, నజరేయుడైన యేసుక్రీస్తు అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడు, అనేకమైన స్వస్థతలు చేస్తున్నాడు,
కాబట్టి మేము కూడా వెళ్తాం, నేను కూడా వెళ్తాను, అద్భుతాలు నేను కూడా నా కళ్ళలో చూస్తాను అని అద్భుతాలు చూడటానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది మొదటి రకం జనం. మరి రెండవ రకం ఏంటంటే యేసుక్రీస్తు వెంట వెళితే సమృద్ధిగా ఆయన భోజనం పెడతాడు, రొట్టెల భోజనం మనకు పెడతాడు, కాబట్టి ఆయన వెంట వెళితే కనుక సమృద్ధిగా భోజనం దొరుకుతుంది అనేటువంటి రెండవ ఆలోచన. మరి మూడవ ఆలోచన ఏంటంటే యేసుక్రీస్తు రోమా సామ్రాజ్యాన్ని కూలదోసేసి దావీదు రాజ్యాన్ని నిర్మిస్తాడు యేసుక్రీస్తు. పాత నిబంధనలో ప్రవక్తల ప్రవచనాల్లో ఇదే రాయబడింది. కాబట్టి దావీదు రాజ్యం అనేది స్థాపిస్తాడు నజరేయుడైన యేసు మెస్సయా క్రీస్తు. కాబట్టి ఆయన రాజ్య స్థాపనలో మనం కూడా అధికారులుగా ఉండొచ్చు, ఆ రాజ్య స్థాపనలో మనం కూడా భాగాలుగా ఉంటాం. అసలు రాజ్య స్థాపన ఎలా చేస్తాడో చూద్దాం అనే విషయం కూడా కొంతమంది జనంలో వాళ్ళ మనసులో మిగిలిపోయింది. అందుకని చాలామంది కూడా యేసు ప్రభువుని అనుసరించడం జరిగింది. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, అలాగే ఇంకొక ఉద్దేశం ఏంటంటే ప్రియబిడ్డలారా, ఈయన ఏదైనా కానీ తన యొక్క ప్రసంగాల్లో, తన యొక్క ఉపమానాల్లో, తన యొక్క ఉపన్యాసంలో ఏదైనా తప్పు మాట్లాడొచ్చేమో, పొరపాటు మాట్లాడొచ్చేమో, దేశానికి వ్యతిరేకంగా, రాజ్యానికి వ్యతిరేకంగా, మతానికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడతాడేమో విని మత నాయకులకి, రాజకీయ నాయకులకి మనం ఫిర్యాదు చేయొచ్చు అనేటువంటి దురుద్దేశంతోనే చాలామంది కూడా యేసుప్రభుని అనుసరిస్తూ ఉన్నారు అని యేసుప్రభుకి తెలుసు. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరా, కాబట్టి ఇక్కడ నాట్ ద రైట్ మోటివ్ ఇన్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్, రైట్ ఇంటెన్షన్ కాదు ఇక్కడ, రైట్ మోటివ్ కాదు ఇక్కడ, అంతా కూడా దురుద్దేశమే. అంత దురుద్దేశంతో యేసుప్రభుని అనుసరిస్తూ ఉన్నారు. ఇక్కడ యేసుప్రభుకి కావాల్సింది మంది కాదు, నాట్ ద క్వాంటిటీ ఆఫ్ ద పీపుల్ బట్ ద క్వాలిటీ ఆఫ్ ద పీపుల్ యేసుప్రభుకి కావాల్సింది. ఎక్కువ మంది వచ్చారని చెప్పి యేసుప్రభు సంతోషంగా లేరు. గాడ్ డజంట్ వాంట్ ద క్వాంటిటీ ఆఫ్ ద పీపుల్, గాడ్ నీడ్స్ అండ్ వాంట్స్ ద క్వాలిటీ ఆఫ్ ద పీపుల్. విలువ కలిగిన వారు తక్కువ మంది ఉన్నా కానీ సరిపోతారు, బాగుంటుంది అనేది భగవంతుని యొక్క ఆలోచన, కోరిక. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరు, కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది కూడా యేసుప్రభుని అనుసరించిన వాళ్ళలో రాంగ్ మోటివ్తో వచ్చారు, రైట్ మోటివ్ లేదు. రాంగ్ ఇంటెన్షన్తో వచ్చారు, రైట్ ఇంటెన్షన్ వాళ్ళలో లేదు అనేది ఇక్కడ స్పష్టమవుతుంది ప్రియ సహోదరి సోదరు. కాబట్టి ఇక్కడ చదువుతున్నాం కదా, 26వ వచనం తీసుకోండి. ఈనాడు సువిశేషంలో లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో మనం చదివితే అప్పుడు యేసుప్రభు అంటారని మనకు తెలుస్తుంది. నన్ను వెంబడింపకోరి, యేసుప్రభు వెనకకు తిరిగి నన్ను వెంబడింపకోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను కడకు తన ప్రాణమునైనను త్యజింపని వాడు నా శిష్యుడు కానేరడు. గమనించండి, కొన్ని వేల మంది జనం యేసుప్రభు వెంట వస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం యేసుప్రభుకి అర్థమైంది. అందుకే వెనకకు తిరిగి వాళ్ళందరితో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? నన్ను అనుసరింపకోరేవాడు తల్లి తండ్రులను వదిలిపెట్టేయాల, భార్యను వదిలిపెట్టేయాల, కుమార్తె వదిలిపెట్టేయాల, ఆస్తిపాస్తులు వదిలిపెట్టేయాల, సమస్తాన్ని కూడా వదిలిపెట్టేసేయాల, చివరికి తన ప్రాణము కూడా త్యాగం చేయాలి. అది యేసుప్రభు వచ్చే జనాలంతా కూడా చెప్పిన విషయం ప్రియ సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ యేసుప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక విషయం ఏమో రక్షణ, ఇంకొకటేమో శిష్యరికం. వన్ సైడ్ ఈజ్ సాల్వేషన్, అనదర్ సైడ్ ఈజ్ పర్సనల్ డిసైపుల్షిప్. అంటే రక్షణ అనేది యేసుప్రభు యొక్క ఆలోచన ప్రకారంగా, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా ఏంటంటే రక్షణ, సాల్వేషన్ అంటే పరలోక రాజ్యం అనేది ఖాళీగా ఉండకూడదు, దేవుని యొక్క మోక్షరాజ్యం అనేది ఖాళీగా ఉండకూడదు. ఇదే విషయం మనం చూస్తూ ఉన్నాం కదా, లూకా 14:22 మనం చూస్తూ ఉన్నాం. చదవండి ఒకసారి, లూకా 14:22. అంతటా సేవకుడు అయ్యా నీవు ఆజ్ఞాపించినట్లు చేసి తిని కానీ ఇంకను కళ్యాణ మండపంలో పరలోక రాజ్యంలో ఖాళీ ఉంది. దెర్ ఈస్ ఎన్ ఎంప్టీ స్పేస్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అవకాశం ఉంది, ఇంకా పరలోక రాజ్యానికి ఇంకా చాలా మంది రావచ్చు. పరలోక రాజ్యం పూర్తిగా నిండిపోవాలి, కళ్యాణ మండపం పూర్తిగా నిండిపోవాలి. ఇట్ షుడ్ బి ఫిల్డ్ అండ్ కంప్లీటెడ్. అది యేసుప్రభు యొక్క దేవుని యొక్క సంకల్పం. పరలోక రాజ్యం అంతా కూడా విశ్వాసంతో, పునీతులతో, నీతిమంతులతో నిండిపోవాలి. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనంలో యేసుప్రభు అంటున్నాడు. చదవండి ఒకసారి. ఆయన నాకు వసగినది ఏదియును పోగొట్టుకొనకుండా అంతిమ దినమున వానిని
లేపుటయే నన్ను పంపిన వాని చిత్తము. అంటే యేసుప్రభుని ఉద్దేశం ఏంటి? పరలోకపు తండ్రి ఎవరెవరైతే నా దగ్గర పంపిస్తాడో వాళ్ళందరినీ కూడా నేను పరలోక రాజ్యం చేర్చుకుంటా. ఎవరిని తృణీకరించను, ఎవరిని కాదన్నాం, ఎవరిని వద్దన్నాం. ఎందుకంటే పరలోక రాజ్యం నిండా కూడా జనం ఉండిపోవాలా, విశ్వాసం నిండిపోవాలా, పునీతులు నిండిపోవాలా, నీతిమంతులు నిండిపోవాలా. ఇట్ షుడ్ బి ఫిల్డ్ అండ్ కంప్లీటెడ్. దేవుని యొక్క ఆలోచన పరలోక రాజ్యం విషయంలో. అలాగే శిష్యుల యొక్క విషయంలో యేసుప్రభు యొక్క తలంపు ఏంటి? శిష్యుల యొక్క విషయంలో ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, పేయింగ్ ద ప్రైస్. పేయింగ్ ద ప్రైస్ అంటే అర్థం ఏంటి? పేయింగ్ ద ప్రైస్ అంటే అర్థం ఏంటి? ధర చెల్లించాలి. పేయింగ్ ద ప్రైస్, ధర చెల్లించాలి. శిష్యుడిగా ఉండే వ్యక్తి ధర చెల్లించాలి. వీ నీడ్ టు పే ద ప్రైస్. ధర చెల్లించాలి. ఆ ధర ఏదై ఉండాలి? ఏదైనా కావచ్చు. యేసుప్రభుకి డిమాండ్స్ చాలా ఉన్నాయి. శిష్యుడిగా ఉండాలంటే ఈ లోకాన్ని త్యజించాలా, ప్రాణాన్ని త్యజించాలా, అన్నీ త్యజించాలా. యేసుప్రభుకి అనుకూలంగా లేనటువంటివన్నీ కూడా త్యజించాలి. అది యేసుప్రభుని యొక్క ప్రణాళిక, సిద్ధం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులు, కాబట్టి ఇక్కడ ఒక చదవండి ఒకసారి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఏంటి ఆ వాక్యం? అది 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 19 చదవండి. ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని ఎడల నిష్కపటమైనటువంటి మనస్సాక్షి కలిగి దాని ఓర్పుతో సహించిన ఎడల దేవుని యొక్క అంగీకారమును పొందును. అలాగే దర్శన గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం అన్నమాట. దర్శన 5:9. వారొక క్రొత్త పాటను ఇట్లు పాడిరి గ్రంథమును గ్రహించుటకును దాని ముద్రలను పగలగొట్టుటకును నీవు యోగ్యుడవు ఏలైనా నీవు వధింపబడి నీ రక్తం వలన ప్రతి జాతి నుండి భాష నుండి ప్రజల నుండి తెగల నుండి దేవునికై ప్రజలను కొట్టివి. గమనించక ఇక్కడ అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువే తన యొక్క రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు, తన ప్రాణత్యాగంతో మనల్ని కొనుక్కున్నాడు. అలాగే ఆయన శిష్యులుగా ఉండే మనమందరం కూడా వీ నీడ్ టు పే ద ప్రైస్. ధర చెల్లించాలి మనం. అలా ధర చెల్లించినట్లయితే భగవంతుడికి మన శిష్యులుగా, యేసుప్రభునికి మన శిష్యులుగా తయారవుతాం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులు, కాబట్టి ఇక్కడ పర్సనల్ డిసైపుల్షిప్లో క్రీస్తు ప్రభు యొక్క శిష్యరేఖలో మనం 4 విషయాలు గుర్తుంచుకోవాలి. ఇవి లక్షణాలు కావచ్చు, యేసుప్రభుని అనుసరించేటువంటి విధానాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. 4 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. మొదటి విషయం ఏంటంటే శిష్యరికం చేయాలంటే ప్రియబిడ్డలారా, సహోదర సహోదరులారా, ఏ డిసైపుల్ ఈస్ యాన్ ఎవర్ లెర్నర్. శిష్యుడు అనేవాడు ప్రియబిడ్డలారా ఎప్పుడు కూడా నిరంతరం నేర్చుకుంటూ ఉండాలా. ఏమి నేర్చుకోవాలి? గురువు పాదాల దగ్గర కూర్చొని గురువు చేసేటువంటి పనులను చూసి వాచింగ్ చేసి నేర్చుకోవాలా. అలాగే చూసి నేర్చుకోవాలి ప్రియబిడ్డలారా, చేస్తూ నేర్చుకోవాలి ప్రియబిడ్డలారా. అంటే అర్థం ఏంటి? వాచింగ్ అండ్ డూయింగ్. గురువు గారి దగ్గర నుంచి అన్నీ కూడా చూడాలా. ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏది ఎంత చక్కగా చేస్తున్నాడు అన్నీ కూడా మనం గమనిస్తూ ఉండాలి. అదే లెర్నింగ్ అంటే, తెలుసుకోవటం అంటే, నేర్చుకోవటం అంటే. ఇంగ్లీష్లో ఒక చక్కని మాట ఉంది, ఏంటంటే అప్రెంటిస్ అంటారు. కాబట్టి ఇక్కడ యేసుప్రభునికి శిష్యులుగా ఉండేవారు ప్రియబిడ్డలారా ఎప్పుడు కూడా నిరంతరం కూడా నేర్చుకుంటూ ఉండాలి. దైవరాజ్యం గురించి, ధర్మశాస్త్రం గురించి, బైబిల్ గురించి నేర్చుకుంటూ తెలుసుకుంటూ ఉండాలి శిష్యుడిగా ఉండాలంటే ప్రియబిడ్డలారా. కాబట్టి ఇక్కడ శిష్యుడు అనేటువంటి పదం అనేది ఆ యోధా సామ్రాజ్యంలో ఇప్పుడు కూడా విరివిగా ఉపయోగించే పదవిది, సర్వసాధారణంగా ఉపయోగించే పదవిది శిష్యుడు లేదా ఫాలోవర్. చాలామంది అంటూ ఉంటారు కదా, ఇన్స్టాగ్రామ్లో నాకు 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, అలాగే వాట్సాప్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, అలాగే యూట్యూబ్లో కావచ్చు, నాకు 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అందరూ నా అనుసరులే, అందరూ నా శిష్యులే, నన్ను ఫాలో అవుతున్నారు చెప్పంటాం కదా. కాబట్టి శిష్యుడు అనగానే ఫాలోవర్, అనుసరించేవాడు. కానీ ఇక్కడ శిష్యుడు వేరు, అపోస్తలుడు వేరు. యేసుప్రభుకి శిష్యులు చాలా మంది 100 మంది ఉన్నారు, కానీ అపోస్తలు మాత్రం 12 మంది ఉన్నారు. కాబట్టి 4 సువార్తల్లోనూ, అపోస్తల కార్యాల్లోనూ
శిష్యుడు అనే పదం అనేది 264 సార్లు వాడబడింది ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ రెండు విషయాలు మనం తేడా గమనించాలి. ఈ రెండు విషయాలు ఏంటంటే, ఒకటేమో రక్షణ సాల్వేషన్, రెండోదేమో శిష్యరికం. ఒకటేమో రక్షణ లేదా సాల్వేషన్, రెండోదేమో శిష్యరికం డిసైపుల్షిప్. రక్షణ మనం ఎలా పొందగలము ప్రియబిడ్డలారా? ఎలా పొందగలమంటే యేసు ప్రభుని పరిపూర్ణంగా నమ్ముకోవడం ద్వారాగా, యేసు ప్రభుని పరిపూర్ణంగా నమ్ముకోవడం ద్వారాగా, యేసు ప్రభు పట్ల భయభక్తులు విశ్వాసాలు పెంచుకోవడం ద్వారాగా, తర్వాత యేసు ప్రభునికి శిలువ దగ్గరికి రావడం ద్వారాగా. యూ షుడ్ కమ్ టు ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ బై బిలీవింగ్ అండ్ హ్యావింగ్ ట్రస్ట్ ఇన్ జీసస్ క్రైస్ట్. అప్పుడు రక్షణ అనేది మనకి సాధ్యమవుతుంది. కానీ శిష్యరికం అనేది దానికి మించి ఉంది. శిష్యరికం అనేది ఏంటంటే, శిష్యరికం అంటే యేసు ప్రభు నమ్ముకోవటమే కాదు, విశ్వాసంతో ఉండటమే కాదు, భయభక్తులతో ఉండటమే కాదు, యేసు ప్రభుకి శిలువ దగ్గర రావటమే కాదు. కానీ శిష్యరికం అంటే వీ నీడ్ టు క్యారీ ద క్రాస్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్. అంటే శిలువను మోసుకుంటూ యేసు ప్రభువుని అనుసరించాలి. అది శిష్యరికం అంటే. అది శిష్యరికం అంటే. ఆ విధంగా శిష్యరికానికును రక్షణకి యేసు ప్రభు రెండు తేడాలు చూపిస్తున్నారు. కాబట్టి శిష్యులు వేరు, అలాగే ప్రియులారా రక్షణ వేరు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇది మొదటి విషయం. ఏంటి మొదటి విషయం అనేది? శిష్యుడు చేయవలసిన పని అనేది ఎప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉండాలా. గురువు దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉండాలి. గురువు దగ్గర నుంచి. మన గురువు యేసుక్రీస్తు కాబట్టి యేసుక్రీస్తు దగ్గర నుంచి మనం నిరంతరం కూడా నేర్చుకుంటూ ఉండాలి. అవి మొదటిది. మరి రెండోది ఏంటంటే, అందరికన్నా ఎక్కువగా మన గురువు అయినటువంటి యేసుక్రీస్తును అమితంగా ప్రేమించాలా. వీ నీడ్ టు లవ్ జీసస్ మోర్ అండ్ మోర్ ధ్యాన్ అన్నిటికన్నా అందరికన్నా ఎక్కువగా ప్రేమించాలి. అందరికన్నా ఎక్కువ ప్రేమించాలి. అన్నిటికన్నా ఎక్కువ మన ప్రభుని యేసుక్రీస్తుని, మన గురువుని యేసు ప్రభుని ప్రేమిస్తూ ఉండాలి. అందుకే చదవండి ఒకసారి లూకాసు వార్త 14వ అధ్యాయము 26-27 వచనాలు చదవండి, మనకు అర్థమవుద్ది. నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను భార్య బిడ్డలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను కడకు తన ప్రాణమునైనను త్యజింపని వాడు నా శిష్యుడు కానేరడు. అలాగే ఇంకో వచనం కూడా చదవండి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయము. ప్రభువు తన ప్రజలతో నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమించుచునే ఉంటిని అని చెప్పుచున్నాడు. కానీ వారు నీవు మమ్ము ఏ రీతిలో ప్రేమించితివి అని పలుకుదురు. గమనించండి, ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు తన ప్రజలను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. అందరికన్నా ఎక్కువగా, అన్ని జాతుల కన్నా ఎక్కువగా, అన్ని భాషల వాళ్ళకన్నా ఎక్కువగా, అన్ని వర్గాల వారికన్నా ఎక్కువగా ఇశ్రాయేలు ప్రజలందరూ, యూదులందరూ కూడా ఎక్కువగా ప్రేమించారు వాళ్ళని. అలాగే మనం కూడా యేసు ప్రభువుని అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తూనే ఉండాలి. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయము 37 వచనం నుండి ఇంకొంచెం మనం లోతుగా అర్థం చేసుకోవచ్చు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37 వచనం. తన తండ్రిని గాని తల్లిని గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని గాని కుమార్తెను గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. గమనించండి, ఇక్కడ తల్లిని తండ్రిని యేసయ్య కన్నా ఎక్కువగా ప్రేమించకూడదు. కుమారుని కుమార్తెని యేసు ప్రభు కన్నా ఎక్కువ ప్రేమించకూడదు. భార్యాభర్తల్ని యేసు ప్రభు కన్నా ఎక్కువ ప్రేమించకూడదు. అలాగే ఈ ప్రపంచాన్ని అందరూ యేసు ప్రభు కన్నా ఎక్కువ ప్రేమించకూడదు. ఈ లోక వస్తువుల్ని యేసు ప్రభు కన్నా ఎక్కువ ప్రేమించకూడదు. అలాగే కుటుంబ సభ్యులను యేసు ప్రభు కన్నా ఎక్కువ ప్రేమించకూడదు. అలాగే సంపదల్ని యేసు ప్రభు కన్నా ఎక్కువ ప్రేమించకూడదు. ఆస్తిపాస్తుల్ని యేసయ్య కన్నా ఎక్కువ ప్రేమించకూడదు. అంటే అర్థం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తు ప్రభువుని అందరికన్నా ఎక్కువగా ప్రేమించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడే మనము క్రీస్తు ప్రభుని యొక్క శిష్యరికములో, క్రీస్తు ప్రభుని స్వీకరించిన విశ్వాసంలో మనం శ్రేష్ఠులుగా ఉంటాం, మిక్కిలి ధన్యులుగా ఉంటాం. అందరినీ కూడా లెస్ లవ్తో ప్రేమించాలా. అందరికన్నా ఎక్కువగా యేసయ్యని ప్రేమించాలి, భగవంతుని ప్రేమించాలి, మనం పొందుకునేటువంటి రక్షణను ప్రేమిస్తూ ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, అందుకని ఇది రెండో విషయం మనం గమనించవలసింది క్రీస్తు ప్రభుని శిష్యరికములో. మరి మూడో విషయం ఏంటంటే, క్యారీయింగ్ ద క్రాస్. సిలువను మోస్తూ యేసు ప్రభువుని అనుసరించాలి. క్యారీయింగ్ ద క్రాస్ అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, ఇట్ ఈస్ ఏ డైలీ ఐడెంటిఫికేషన్ విత్ క్రైస్ట్. అంటే నిత్యము కూడా, ప్రతి గడియలో కూడా
మనము క్రీస్తు ప్రభువుతో గుర్తింపును పొందుకోవాలి. వీ నీడ్ టు ఐడెంటిఫై అవర్ సెల్ఫ్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో మనం గుర్తింపును పొందుకోవాలి. మనం గుర్తింపును పొందుకోవాలి. క్రీస్తు మాదిరిగా ఉండాలి, క్రీస్తు వలె ఉండాలి, క్రీస్తును పోలి జీవించాలి అని ఇక్కడ మనం చూస్తూ ఉన్న ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులు, ఈ విధంగా క్రీస్తు పొందిన శ్రమల్లో మనం పాల్పంచుకోవాలి, పోలిక ఉండాలి. క్రీస్తు పొందినటువంటి వేదనలో, శోధనలో, అలాగే నిందల్లో, అవమానాల్లో, అలాగే ప్రియబిడ్డలారా బాధల్లో, కష్టాల్లో, గాయాల్లో అన్నిటిలో కూడా మనము క్రీస్తుని పోలే జీవించాలి. క్రీస్తును అనుసరిస్తూ జీవిస్తూ ఉండగలగాలి. క్రీస్తును ఎల్లప్పుడూ కూడా మాదిరిగా జీవిస్తూ ఉండాలి. అదే ఐడెంటిఫికేషన్ విత్ క్రైస్ట్ అంటే అర్థమని ప్రియబిడ్డలారా. చదవండి ఒకసారి రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. తాను ఎన్నుకొనిన వారు తన కుమారుని సారూప్యమున కలిగి ఉండినట్లు దేవుడు ఏర్పరిచెను. అనుసరులుగా, ఫాలోవర్స్గా, విశ్వాసులుగా మనం ఏం చేయాలి? క్రీస్తు ప్రభుని మనం పోలి ఉండాలి. క్రీస్తు ప్రభునికి సారూప్యం మనలో ఉండాలి. క్రీస్తు తత్వం మనకు ఉండాలా. క్రీస్తు మనస్తత్వం మనకు అలవాటు అవ్వాలి. అది 3వ విషయం మనం గమనించేది. మరి 4వ విషయం ఏంటంటే క్రీస్తు ప్రభునికి శిష్యరేఖంలో మనం గమనించే విషయం ఏంటంటే డయింగ్ టు ద సెల్ఫ్. డయింగ్ టు ద సెల్ఫ్ అంటే అర్థం ఏంటి? ప్రియబిడ్డలారా, మనము నశించాలా, శరీరానికి మనం నశించాలా, ఈ లోకానికి మనం నశించాలా. ఏ విధంగా ప్రియబిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రణాళికలు, మన కోరికలు, మన ఉద్దేశాలు, మన నిర్ణయాలు, మన ఆశలు ఇవన్నీ కూడా నశించాలా. క్రీస్తు ప్రభుని యొక్క కోరికలు, క్రీస్తు ప్రభుని యొక్క మనస్తత్వం, క్రీస్తు ప్రభుని యొక్క ఆలోచన, క్రీస్తు ప్రభుని యొక్క విధి విధానాలు, క్రీస్తు ప్రభుని యొక్క ప్రణాళికలు అవే మనకు ముఖ్యమై ఉండాలి తప్ప మన ప్లాన్లు, మన ఇష్టాలు, మన మార్గాలు, మన ప్రణాళికలు అన్నీ కూడా నశించాలా. అప్పుడు నశించినట్లయితే అప్పుడు క్రీస్తు ప్రభు మన ద్వారాగా ఆయన పనులు చేయించుకుంటాడు. ప్రియ సహోదరి సోదరు, కాబట్టి మనం చేసే పనులన్నీ కూడా దేవునికి నచ్చుతాయి, దేవునికి ఇష్టమవుతాయి, దేవుడు మెచ్చుకుంటాడు అని అనుకోవడం వల్ల పొరపాటు. ప్రియ సహోదరి సోదరు, కాబట్టి ఇక్కడ కుటుంబ జీవితంలో జీవించేటువంటి కుటుంబ సభ్యులు కూడా గుర్తుంచిన విషయం ఏంటంటే క్రీస్తు ప్రభుకి అనుంగి బిడ్డలుగా మనం జీవించాలి. ఏ విధంగా? ఉదాహరణగా కుటుంబంలో త్రాగుబోతు భర్త ఉండొచ్చు, అలాగే గయ్యాళి భార్య ఉండొచ్చు, అమ్మా నాన్న మాట వినకుండా ఇష్టానుసారంగా తిరిగేటువంటి కుమారులు కుమార్తెలు ఉండవచ్చు. కాబట్టి ఇవే కుటుంబాల్లో ఒక సిలువ లాంటివి. శ్రమలో, వేదనలో, కష్టాలు, కన్నీరు అన్నీ కూడా నిండుగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇదే సిలువ, ఇదే మోసుకుని వెళ్ళాలి. కాబట్టి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ సిలువను నిరంతరం కూడా మోసుకుంటూ వెళ్ళాలి. వీ నీడ్ టు డై టు ద సెల్ఫ్. మనలో మనం నశించాలా, పాపం నశించాలా, ఈ లోక వ్యవహారాలు నశించాలా, ఈ లోక వ్యామోహం నశించాలా. అవి నశించినట్లయితే అప్పుడు మనం యేసు ప్రభుకి ప్రియమైన శిష్యులుగా మనం తయారవుతామనేది ఇక్కడ విషయం ప్రియబిడ్డలారా. అంటే ఏంటి? దేవునికి, యేసు ప్రభునికి వ్యతిరేకమైన ప్రతిదీ కూడా మనం వదిలిపెట్టేయాలి, దాన్ని మనం నశింప చేయాల. అది యేసు ప్రభు అంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, తర్వాత ఆ విషయాన్ని మనం వెళ్తూ ఉన్నాం. అసలు యేసు ప్రభు యొక్క శిష్యరికం గురించి ఆయన చాలా అర్థవంతంగా రిగార్డింగ్ ద డిసైపుల్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆయన చాలా అర్థవంతంగా 3 ఉపమానాల ద్వారాగా యేసు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఈనాడు సువిశేషం ద్వారాగా 3 ఉపమానాలు, 3 parables. ఈ 3 parables ద్వారాగా యేసు ప్రభు ద పర్సనల్ డిసైపుల్షిప్ గురించి చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. మనం ఒకదాని తర్వాత ఒకటి ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగిపోతాం. గోపుర నిర్మాణము చదవండి ఒకసారి. ఈనాడు సువిశేషమే లోక 14:28 వచనం. లోక 14:28 వచనం. గోపురము కట్టదలిచిన వాడు కూర్చుండి వ్యయమును గణించి దానిని పూర్తి చేయు సాధన సంపత్తి తన వద్ద ఉన్నదా లేదా అని పర్యాలోచన చేయడా. అటుల కాకుండా పునాది వేసిన తర్వాత నిర్మాణము పూర్తి చేయని ఎడల చూసే వాళ్ళందరూ కూడా ఇతడు ఆరంభ సూర్యుడే కాని కార్యసాధకుడు కాలేకపోయేను అని వేళాకోళం చేస్తారు. ఇక గమనించండి. ఏంటంటే గోపురం కట్టేవాడు. సాధారణంగా ఇప్పటిదాకా మనం అర్థం చేసుకుంటే ఏంటంటే గోపురం కట్టేవాడు అని మనం చాలా సందర్భాలు విని ఉంటాం కదా. గోపురం కట్టేవాడు ఎవరంటే విశ్వాసి అని అనుకుంటాం మనం. ఇక్కడ గోపురం కట్టేది విశ్వాసి కాదండి. గోపురం కట్టేది విశ్వాసి కాదు. ఇక్కడ గోపురం కట్టేది క్రీస్తే.
Jesus is the builder of the foundation for the Catholic Church. Jesus is the builder. He is the builder for the foundation. ఆయన పునాది బలంగానే వేశాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు పునాది బలంగానే వేశాడు శ్రీసభ ఈ లోకం వ్యాపింప చేయడానికి. కానీ ఆ పునాది మీద యేసుప్రభు చేసినటువంటి ఆ పునాది మీద మనమందరూ కూడా శ్రీసభను స్థాపిస్తూ ఉన్నాం, సంఘం స్థాపిస్తూ ఉన్నాం, శ్రీసభను వ్యాపింపజేస్తూ ఉన్నాం. సంఘ నిర్మాణం జరుగుతూ ఉంది, విశ్వాస నిర్మాణం జరుగుతూ ఉంది, సంఘాలను మనం కడుతూ ఉన్నాం యేసయ్యేసుల పునాది మీద. మరి ప్రియమిత్రులారా, యేసయ్యేసుల పునాది బలంగానే ఉంది. కానీ మనం ఈ విధంగా నిర్మిస్తున్నాం సంఘాలని. చదవండి ఒకసారి చదవండి. మంచి వాక్యం ఎక్కడ దొరుకుతుంది. ఏంటి వాక్యం అంటే మొదటి కొరింథీ పత్రిక తీసుకోండి ఒకసారి, 3వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం. చదవండి. పునాది పైన కట్టడములో కొందరు బంగారమును వెండిని అమూల్యమగు శిలలను ఉపయోగింతురు. మరికొందరు చెక్కలు ఎండుగడ్డిని రెల్లు దుబ్బును వాడుదురు. అక్కడ ఇక్కడ పునాదేమో యేసుక్రీస్తు బలంగా వేశాడు. ఈ లోకంలో శ్రీసభ పునాది, సంఘ పునాది. కానీ దానిపైన మనం శ్రీసభ కట్టాలి. దేవుని పనివారులముగా, విశ్వాసులముగా, శిష్యులముగా, గురువులముగా, కన్యాస్త్రులుగా, శ్రీసభ సభ్యులముగా మనము శ్రీసభ నిర్మించాలి. మనం నిర్మించాలంటే ఎలా చేయాలి? 2 రకాల పదార్థాలు ఉన్నాయి. ఒకటేమో సుపీరియర్ క్వాలిటీ, రెండోదేమో నాసిరకం క్వాలిటీ. సుపీరియర్ క్వాలిటీ అంటే అర్థం ఏంటి? బంగారంతో, వెండితో మరియు మేలైనటువంటి విలువైనటువంటి రాళ్లతో మనం కట్టాలి. క్రీస్తు సంఘాన్ని, శ్రీసభని, విశ్వాస సంఘాన్ని మనం కట్టాలి. మరి రెండో రకం ఏంటి? నాసిరకపు రకం వస్తువులు. తర్వాత రెల్లు దుగ్గు, ఇవి ఉన్నాయి. వీటితో కడుతూ ఉంటాము. కొంతమంది ఏమో బంగారం వాడతారు, కొంతమంది ఏమో వెండిని వాడతారు, కొంతమంది ఏమో విలువైనటువంటి రాళ్లను వాడతారు. ఇంకా కొంతమంది అంటే ఏంటి? ఇన్ఫీరియారిటీ క్వాలిటీ, తక్కువ రకపు ఎండుగడ్డి, రెల్లు దుబ్బు, చెక్క ఇవి వాడుతూ ఉంటారు. అలాగే ఇందాక చదివిన వాక్యంలోనే 2వ భాగం కూడా చదవండి. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదివిన తర్వాత 13వ వచనం కలండి. క్రీస్తు దినమున దాన్ని బహిరంగపరచిన నాడు. దాని అంటే అర్థం ఏంటి? మనం సంఘాన్ని నిర్మించినప్పుడు ఏ వస్తువునైతే వాడామో, బంగారాన్ని వాడామా, వెండిని వాడామా, ఇనుమును వాడామా, విలువైనటువంటి రాళ్ళను వాడామా, గడ్డిని వాడామా, చెక్కను వాడామా, ఎర్రలు దుబ్బును వాడామా, దేన్ని వాడామో అది 2వ రాకడ సమయంలో క్రీస్తు ప్రభు తన యొక్క తీర్పు దినమున మొత్తం కూడా అగ్నిని పంపించి, పవిత్రతను పంపించి, ఒరిజినాలిటీ ఏదుందో, రియాలిటీ ఏదుందో, ఒరిజినల్గా ఏదుందో దాన్ని నిరూపిస్తారు. తర్వాత వచ్చినని ఒక్కొక్కరి పనితనము తెలియదగును. ఏలైనా ఆనాటి అగ్నిజ్వాల ప్రతి వ్యక్తి పనితనమును బహిరంగపరచును. ఆ అగ్ని దానిని పరీక్షించి ఏంటది? దాని నిజ స్వభావమును ప్రదర్శించును. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులు, కాబట్టి ఇక్కడ మనం సంఘంలో పనిచేసేటప్పుడు విశ్వాసులముగా, సేవకులముగా, సంఘస్థులముగా, క్రీస్తు సభ నిర్మాణంలో, సంఘ వ్యాప్తిలో, విశ్వాస నిర్మాణంలో మనం ఏ వస్తువునైతే వాడామో ప్రతి పని కూడా, ప్రతి కార్యము కూడా నువ్వు నేను చేసే పని పరీక్షించబడుతుంది. అక్కడ అగ్ని జ్వాల పంపించి క్రీస్తు ప్రభు మన పనితనాన్ని, మన పనితనాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. అది డూప్లికేట్ అయితే కాలిపోతుంది, నాసిరకం అయితే కాలిపోతుంది, తక్కువ రకపు వస్తువులు అయితే కాలిపోతాయి. అప్పుడు పరీక్ష, మన బండారం బయటపడుతుంది, మన ఒరిజినాలిటీ బయటపడుతుంది. నువ్వు నిస్వార్థంగా చేస్తున్నావా? నువ్వు ఏది ఆశించుకొని చేస్తున్నావా? ఏదో లాభం చూసుకొని చేస్తున్నావా? శ్రీసభ నిర్మాణంలో, సంఘ నిర్మాణంలో, ఆధ్యాత్మిక విశ్వాస నిర్మాణంలో అసలు నీ మనసు ఏ విధంగా ఉంది? నీ మోటివ్ ఏ విధంగా ఉంది? రైట్ మోటివా, రాంగ్ మోటివా? రైట్ ఇంటెన్షన్, రాంగ్ ఇంటెన్షనా? నువ్వు చేసే పనులన్నీ కూడా పరీక్షించబడతాయి అని యేసు ప్రభు ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి. కాబట్టి ఇక్కడ గోపురం కట్టింది ఎవరు? పునాది వేసేది ఎవరు అంటే యేసుక్రీస్తే. జీసస్ ఈజ్ ద బిల్డర్. జీసస్ లేడ్ ద ఫౌండేషన్ ఫర్ ద చర్చ్. కానీ మనమందరం కూడా ఆయన పనివాళ్ళము, ఆయన దగ్గర పనిచేసే కూలి వాళ్ళము.
శ్రామికులు మనం. కాబట్టి మనం ఏం చేయాలి? మనం శక్తి వంచిన మేరకు మేలైనటువంటి వస్తువులు వాడాలా, మేలైన వస్తువులు వాడాలా. సంఘ నిర్మాణంలో, విశ్వాస నిర్మాణంలో, సంఘాన్ని కట్టడంలో అప్పుడే దేవుడు మనం చూసి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అలాగే ఇందాక చదివిన వాక్యంలోనే రెండో భాగం కూడా చదవండి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదివిన తర్వాత 13వ వచనం కలండి. క్రీస్తు దినమున దాన్ని బహిరంగపరచిన నాడు. దాని అంటే అర్థం ఏంటి? మనం సంఘాన్ని నిర్మించినప్పుడు ఏ వస్తువునైతే వాడామో, బంగారాన్ని వాడామా, వెండిని వాడామా, ఇనుముని వాడామా, విలువైనటువంటి రాళ్ళను వాడామా, గడ్డిని వాడామా, చెక్కను వాడామా, ఎర్రలు దుబ్బులు వాడామా, దేన్ని వాడామో అది రెండవ రాకడ సమయంలో క్రీస్తు ప్రభు తన యొక్క తీర్పు దినమున మొత్తం కూడా అగ్నిని పంపించి, పవిత్రతను పంపించి, ఒరిజినాలిటీ ఏది ఉందో, రియాలిటీ ఏది ఉందో, ఒరిజినల్గా ఏది ఉందో దాన్ని నిరూపిస్తారు. చదవడం వచ్చని ఒక్కొక్కరి పనితనము తెలియదగును. ఏలైనా ఆనాటి అగ్నిజ్వాల ప్రతి వ్యక్తి పనితనమును బహిరంగపరచును. ఆ అగ్ని దానిని పరీక్షించి ఏంటది? దాని నిజ స్వభావమును ప్రదర్శించును. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులు, కాబట్టి ఇక్కడ మనం సంఘంలో పనిచేసేటప్పుడు విశ్వాసులముగా, సేవకులముగా, సంఘస్థులముగా, క్రీస్తు సభ నిర్మాణంలో, సంఘ వ్యాప్తిలో, విశ్వాస నిర్మాణంలో మనం ఏ వస్తువులైతే వాడామో ప్రతి పని కూడా, ప్రతి కార్యము కూడా నువ్వు నేను చేసే పని పరీక్షించబడుతుంది. అక్కడ అగ్ని జ్వాల పంపించి క్రీస్తు ప్రభువు మన పనితనాన్ని, మన పనితనాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. అది డూప్లికేట్ అయితే కాలిపోతుంది, నాశరకం అయితే కాలిపోతుంది, తక్కువ రకపు ప్రిపడాల వస్తువులు అయితే కాలిపోతాయి. అప్పుడు పరీక్ష, మన బండారం బయటపడుతుంది, మన ఒరిజినాలిటీ బయటపడుతుంది. నువ్వు నిస్వార్థంగా చేస్తున్నావా? నువ్వు ఏది ఆశించుకొని చేస్తున్నావా? ఏదో లాభం చూసుకొని చేస్తున్నావా? శ్రీసభ నిర్మాణంలో, సంఘ నిర్మాణంలో, ఆధ్యాత్మిక విశ్వాస నిర్మాణంలో అసలు నీ మనసు ఏ విధంగా ఉంది? నీ మోటివ్ ఏ విధంగా ఉంది? రైట్ మోటివా, రాంగ్ మోటివా? రైట్ ఇంటెన్షన్, రాంగ్ ఇంటెన్షనా? నువ్వు చేసే పనులన్నీ కూడా పరీక్షించబడతాయి అని యేసు ప్రభు ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరు. కాబట్టి ఇక్కడ గోపురం కట్టింది ఎవరు, పునాది వేసేది ఎవరంటే యేసు క్రీస్తే. జీసస్ ఈజ్ ద బిల్డర్, జీసస్ లేడ్ ద ఫౌండేషన్ ఫర్ ద చర్చ్. కానీ మనమందరం కూడా ఆయన పనివాళ్ళము, ఆయన దగ్గర పనిచేసే కూలి వాళ్ళము, శ్రామికులు మనం. కాబట్టి మనం ఏం చేయాలి? మనం శక్తి వంచిన మేరకు మేలైనటువంటి వస్తువులు వాడాలా. సంఘ నిర్మాణంలో, విశ్వాస నిర్మాణంలో, సంఘాన్ని కట్టడంలో అప్పుడే దేవుడు మనం చూసి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. వాడితే కనుక ఆరంభ సూర్యుడే కానీ కార్యసాధకుడు కాలేకపోయినని చెప్పని అందరూ కూడా ఎగతాళి చేస్తూ ఉంటారు అనేది మొదటిది. కాబట్టి ఇప్పుడు బిడ్డలారా, మనమందరం గోపురం కట్టాలి. మనం యేసు పునాది మీద. అది మొదటిది మనం చేయవలసింది. మరి రెండో ఉపమానం యేసు వెళ్తున్నారు. మొదటి ఉపమానంలోనే ఇంకొక వచ్చిన కూడా చదవండి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసం చేసినచో దేవుడు వానిని ధ్వంసం చేయును. గమనించండి, ఇక్కడ ఎవరైనా కానీ దేవుని ఆలయాన్ని, దేవుని సంఘాన్ని, దైవ సంఘాన్ని ధ్వంసం చేసినట్లయితే, పాడు చేసినట్లయితే, బికాస్ ఆఫ్ హిస్ పర్సనల్ ఇంటెన్షన్, పర్సనల్ ప్రాఫిట్, స్వయం లాభం కోసం, స్వయం సమృద్ధి కోసం, స్వయం సంతోషం కోసం దేవుని సంఘాన్ని కానీ, దేవుని దేవాలయాన్ని కానీ ఎవడైనా ధ్వంసం చేస్తే కనుక నేను వాడిని ధ్వంసం చేస్తా అని ఇక్కడ యేసు ప్రభు అంటున్నారు. ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలారా, కాబట్టి శక్తి వంచన మేరకు దేవుని పరిచర్యలో మనం ఎప్పుడు కూడా నిస్వార్థంగా పనిచేయాలా, రైట్ మోటివ్తో పనిచేయాలా, మంచి ఉద్దేశంతో పనిచేయాలా. అల్లా తప్ప కాదు యేసుప్రభుని శిష్యులుగా ఉండటమంటే, యేసుప్రభుని యొక్క పరిచారకులుగా ఉండటమంటే, సంఘాన్ని నడిపించడం అంటే అది ఆశామాష కార్యం. ఇక్కడ సో రిస్కీ జాబ్ ఇది. దెర్ ఆర్ సో మెనీ డిమాండ్స్, దెర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్. అందుకే చెప్తున్నాడు యేసుప్రభు, మీరు ఎప్పుడు కూడా గోపురం కట్టేటప్పుడు అన్నీ ఆలోచన చేసుకోండి. ఆలోచన చేయడం ముందు మీ విధానం ఎలా ఉంది? స్టార్టింగ్లో మాత్రం చాలా బాగుంటుంది, ప్రారంభంలో చాలా బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది. చేసేద్దాం అని చెప్పని మంచి ఉద్దేశంతో ముందుకు వస్తాం మనమంతా కూడా.
శ్రీసభ సభ్యులమైన మనమందరం కూడా మంచి ఉద్దేశంతోనే మంచి మోటివ్తోనే ముందుకు వచ్చేస్తాం. కానీ రాను 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 పదవులకు లొంగిపోయి, సింహాసనాలకు లొంగిపోయి, డబ్బుకు లొంగిపోయి, సంపాదనకు లొంగిపోయి, దేవుని పరిచర్య పక్కన పెట్టేసి, విశ్వాసాల కట్టడం పక్కన పెట్టేసి, దైవ సంఘాన్ని నిర్మించడం పక్కన పెట్టేసి ఇతరత్ర వ్యవహారాలకి మన మనసు లాగేస్తూ ఉన్నది. ఈ లోకంలో మనందరికీ కూడా బానిసలుగా చేసేస్తూ ఉంది ఈ లోక వ్యవహారాలు. అందు విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, చక్కగా ఉండని చెప్పని యేసుప్రభు చెబుతున్నాడు. అది మొదటి ఉపమానంలో శిష్యులకి అనేది ఎంత కష్టమైందో చెబుతున్నాడు యేసుప్రభు. మరి రెండో ఉపమానం ఏంటంటే, ఒక రాజు శత్రువు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు, శత్రురాజు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు చదవండి వచనం కూడా లోక 14:26-27 ఉంటుంది. లోక 14లో యేసుప్రభు అంటున్నాడు ఏంటది? ఏ చదివితే చదువుతున్నాం కదా, నేను చదువుతున్నాను రెండు ఒకసారి. ఒక రాజు యుద్ధమునకు వెళ్ళుటకు ముందు 20,000 సేనతో తనపై దండెత్తవచ్చు. శత్రురాజును తన 10,000 సేనతో ఎదుర్కొనగలడా అని ఆలోచించాడా? అంత బలము లేని ఎడల శత్రురాజును సమీపించక మునిపే రాయబారం పంపి అతనితో సంధి చర్యలు జరుపు. ఇక్కడ యుద్ధానికి సిద్ధమైంది ఎవరు? ఇక్కడ విశ్వాసి కాదు. ఇక్కడ యుద్ధానికి సిద్ధమైంది కూడా యేసుక్రీస్తే, భగవంతుడే. ఎవరి మీద యుద్ధానికి సిద్ధపడింది? సైతాను మీద యుద్ధానికి సిద్ధపడ్డాడు ఆయన. 40 రోజులు 40 రాత్రులు ఎడారిలో ఉపవాసం ఉన్నప్పుడే సైతానుతో సిద్ధపడ్డాడు ఆయన పోరాడటానికి. సైతాను మీద యుద్ధానికి సిద్ధంగా ఉన్నా, పోరాడతా, నేను చనిపోయే వరకు కూడా పోరాడతా, సైతాన్ని ఓడించి తీరుతా అనేటువంటి దృఢ సంకల్పంతో, కమిట్మెంట్తో, డెడికేషన్తో, సెల్ఫ్ సాక్రిఫైస్, సెల్ఫ్ డెనాయల్తో యేసుక్రీస్తు ముందుకు వచ్చేసాడు. నేను సైతాన్ని సామ్రాజ్యాన్ని కూలదోస్తా, శత్రువుని నేను కూలదోస్తా అని యేసుక్రీస్తు యుద్ధ పేరు మోగించాడు, విజయ పేరు మోగించాడు. కాబట్టి మనమందరం కూడా ఆ యేసుప్రభుని యొక్క సైనికుల్లో మనం సైనికులుగా ఉండాలా. యేసుప్రభుని యొక్క రాజరికంలో, యేసుప్రభుని యొక్క సైన్యంలో మనం కూడా సైనికులుగా ఉండాలి. మన రాజు యేసుక్రీస్తు ఏ విధంగా అయితే సైతాను మీద యుద్ధం చేసి గెలుపొందాడో అలాగే మనం కూడా యుద్ధం చేసి గెలుపొందాలి సైతాను మీద. సైతానుతో రాజీ కుదుర్చుకోకూడదు, సైతానుతో లొల్లి పడకూడదు, సైతానుతో మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. రాజీ లేని పోరాటం, అలసట లేని పోరాటం, వీరోచితమైన పోరాటం మన శత్రువుని మనం చేస్తూ ఉండాలి. అది ఈ లోకం కావచ్చు, ఈ లోక వ్యామోహాలు కావచ్చు, ఈ లోక డాంబికలు కావచ్చు, ఈ లోక కోరికలు కావచ్చు, ఈ లోక వ్యవహారాలు కావచ్చు, ఏదైనా కానీ సైతాను పెట్టే ప్రతి శోధన మీద మనం విజయం సాధించడానికి మనం ముందుకు సాగుతూ ఉండాలా. రాజీ పడకూడదు, సంధి కుదుర్చుకోకూడదు అని ఇక్కడ యేసుప్రభు శిష్యులుగా తయారయ్యేటువంటి వాళ్ళందరికీ మనందరికీ కూడా యేసుప్రభు చెబుతున్నారు. ప్రియ సహోదరి సోదరు, కాబట్టి ఇక్కడ సైతానుతో రాజీలు లేని యుద్ధం చేస్తూ ఉండాలా. సైనికులుగా మనం పోరాడుతూ ఉండాలి. అందుకని ప్రియ యేసుని సైన్య వీరులం అనేటువంటి పాట ఒకటి ఉంది. కాబట్టి మన యేసుప్రభు సైనికులు, మన వీరులం. ఆ యేసయ్య నడిచినటువంటి దారిలో మనం నడవాలా. యేసయ్య పట్టుకున్న ధ్వజాన్ని పట్టుకుని మనం ముందుకు సాగాల. అదే యేసుప్రభు చెప్పేది నాటి సుశేషుల పరిపెడలారా సహోదరి సోదరు. కాబట్టి ఇక్కడ ఒక రాజు శత్రు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాజీ పడకూడదు, రాజీ కుదుర్చుకోకూడదు. అది యేసుక్రీస్తు మనకి రెండవ ఉపమానం చెప్తున్నాడు, శిష్యుడిగా ఉండవలసిన విధానం అనేది. మరి మూడవ ఉపమానం ఏంటంటే సారం లేని ఉప్పు. సారం లేనటువంటి ఉప్పు గురించి కూడా యేసుప్రభు చెప్తున్నాడు. అంటే శిష్యుడిగా ఉండవలసిన వాడు, యేసుప్రభుని అనుసరించిన వ్యక్తిగా ఉండవలసిన వాడు సారం లేని ఉప్పుగా తయారవ్వకూడదు. అందుకే మనం చూస్తున్నాం కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం యేసుప్రభు అంటూ ఉన్నాడు, మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజల చేత తొక్కబడికే కానీ మరెందుకును పనికిరాదు. గమనించండి, ఇక్కడ మనం ఏ విధంగా ఉండాలి? సారము కలిగిన ఉప్పులాగా ఉండాలి, సారము లేని ఉప్పులాగా ఉండకూడదు. యేసుప్రభు యొక్క శిష్యులకంలో ఉండే మనందరూ కూడా సారము కలిగి ఉండాలి, సారం లేని ఉప్పుగా ఉండకూడదు. ఉంటే ఏం చేస్తారు? జనమంతా కూడా తొక్కేస్తారు. ఎందుకు పనికిరాదు? ఎరువుగా కూడా పనికిరాదు, వంటల్లో కూడా పనికిరాదు, మన జీవితానికి అది ఉపయోగపడదు, సారం లేని ఉప్పు. కాబట్టి ఈ ఉప్పు గురించి 4 విషయాలు మీ ముందు పెడతా. ఉప్పు చేసే పని ఏంటంటే బిడ్డలారా, అది భద్రపరుస్తూ ఉంది. ప్రిజర్వేటివ్ క్యారెక్టర్, భద్రంగా కాపాడుతూ ఉంది. పాడవకుండా, నశించిపోకుండా, కుళ్ళిపోకుండా ఆ ఉప్పు వస్తువుల్ని కాపాడుతూ ఉంది. అది మొదటిది ఉప్పు చేసే పని.
మరి రెండోది ఏంటంటే ప్రియమిత్రులారా, శుద్ధి చేసేది. ఏంటది? శుద్ధి చేసేది. ఈ ఉప్పు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే యాంటీసెప్టిక్గా ఉపయోగపడుతుంది, యాంటీ ఇన్ఫ్లమేటివ్గా ఉపయోగపడుతుంది. ఈ ఉప్పు యాంటీ ఇన్ఫెక్షన్గా మనకి ఉపయోగపడుతుంది. ఏదైనా గాయం తగిలినప్పుడు మన కాలికి కానీ బాడీలో ఎక్కడైనా కానీ ఆ గాయం మీద ఉప్పు కొంచెం వేసినట్టయితే కనుక చాలా అంటే చాలా నొప్పిగా ఉంటుంది, చాలా అంటే చాలా బాధగా ఉంటుంది, బట్టగా ఉంటుంది. ఎందుకని ఆ గాయంలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ మొత్తం కూడా ఆ ఉప్పు లాగేస్తుంది, ఆ గాయం నయమైపోతుంది, అందులో ఇన్ఫెక్షన్ మొత్తం కూడా కొట్టేస్తుంది. పెట్టినారా సహోదరి సహోదరులారా? కాబట్టి ఇక్కడ ఈ ఉప్పు అనేది శుద్ధి చేసేది, ఉప్పు అనేది భద్రపరిచేది, ఉప్పు అనేది కాపాడేది. ఈ ఉప్పు అనేది ఈ రెండు ఉప్పు చేసే పనులు. మరి మూడు ఏంటంటే రుచిని ఇచ్చేది ఉప్పు. ఆ ఉప్పు ఏ పదార్థాలు అయితే కలపబడుతూ ఉందో ఆ పదార్థాలన్నిటికీ కూడా ఉప్పు రుచినిస్తూ ఉంది. అంటే మనము కూడా ఉత్పాదనలు కలిగి జీవించాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళకి, మన ఇరుగు పొరుగు వారికి, తోటి సంఘస్థులకు, తోటి గ్రామస్తులకు మనం ఉండటం ద్వారాగా మేలు ఉండాలి, దీవెన ఉండాలి, కృప ఉండాలి, అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి, అందరినీ దీవించే విధంగా ఉండాలి, అందరికీ మేలైన విధంగా ఉండాలి, అందరికి రుచినిచ్చే విధంగా ఉండాలి, అందరికీ కలిగించే విధంగా ఉండాలి. కాబట్టి అలా ఉంటేనే ఆ ఉప్పు అనేది తన ఉప్పదనాన్ని విలువైనదిగా తయారు చేసుకుంటుంది. లేని పక్షంలో ఎందుకు పనికిరాని దానిలాగా అందరి చేత చీకొట్టించుకుంటుంది, బయట పారవేయబడుతుంది, అందరి చేత తొక్కబడుతూ ఉంది. ఉపయోగం లేని ఉప్పు, సారం లేని ఉప్పు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇది మూడవ అర్థాన్ని ఇస్తూ ఉంది. ఈ ఉప్పు అనేది ఏంటంటే దాహం ఎక్కువగా అవుతుంది. ఈ ఉప్పు మన బాడీలోకి వెళ్ళి కొద్దిగా దాహం పెరుగుతూ ఉంది. ఇక్కడ మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే ప్రియబిడ్డలారా, ఈ ఉప్పు అనేది దాహాన్ని పెంచుతుంది. ఈ దాహం అంటే అర్థం ఏంటి? క్రీస్తు ప్రభు కోసం దాహం, క్రీస్తు వాక్కు కోసం దాహం, క్రీస్తు ప్రేమ కోసం దాహం, ఆత్మ రక్షణ కోసం దాహం, సుశేషుని ప్రకటించడం కోసం దాహం, సువార్త పరిచర్య కోసం దాహం, క్రీస్తు కోసం కొంతమందిని సంపాదించడం దాహం. ఆ దాహం అనేది తీరకూడదు, ఆ దాహం అనేది తీరకూడదు. విశ్వాసులుగా, అపోస్తులుగా, శిష్యులుగా మనమందరం కూడా క్రీస్తు కోసం అనేది దాహంగా ఉండాలి. అదే క్రిస్టియన్ క్యారెక్టర్ అని పిలుస్తూ ఉంటాం. క్రిస్టియన్ క్యారెక్టర్ అంటే ఏంటి? అదే క్రీస్తు తత్వం, అదే క్రీస్తు మనస్తత్వం, అదే క్రీస్తు వ్యక్తిత్వం, అదే క్రీస్తు అది క్రీస్తు యొక్క ఆలోచన విధానం. అలా ఉండాలని చెప్పని ఈరోజు యేసు క్రీస్తు ఉప్పును ఉదాహరణగా చేసుకుని శిష్యుడిగా ఉండవలసిన వాడు, అనుసరుడిగా ఉండవలసిన వాడు, క్రీస్తు సంఘంలో పరిచయాలకు ఉండవలసిన వాడు ఉప్పులాగా ఉండాలని చెప్పని మూడవ అర్థాన్ని ఇక్కడ యేసు తీస్తూ ఉన్నాడు. క్రీస్తు భగవంతుడు విడారా పోతుంది, ఆ ఉప్పు కరిగిపోతుంది, అలాగే కలిసిపోతుంది. ఉప్పు కరిగిపోయేది, కలిసిపోయేది. అది ఎందులో అయితే, ఏ పదార్థంలో అయితే వేయబడుతూ ఉంది. అలాగే మనం కూడా క్రీస్తు ప్రభువులో కలిసిపోవాలా, క్రీస్తు ప్రభువులో కరిగిపోవాలా, ఆ యేసు ప్రభు యొక్క మనస్తత్వంలో కలిసిపోవాలా, ఇమిడిపోవాలా, సంఘంలో కలిసిపోవాలా, ఇమిడిపోవాలా. నువ్వు ఒక్కరు మాత్రం సంఘానికి వ్యతిరేకంగా, క్రీస్తుకు వ్యతిరేకంగా, దేవాలయానికి వ్యతిరేకంగా నువ్వు ఉంటే కనుక క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నట్టు నువ్వు, క్రీస్తుకు శత్రువుగా మారినట్టు నువ్వు, క్రీస్తు సంఘానికి వ్యతిరేకంగా మారినట్టు నువ్వు, సంఘాన్ని నువ్వు నాశనం చేస్తే కనుక దేవుడు నిన్ను కూడా నాశనం చేయడానికి వెనకడుగు వేయడం అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. ప్రియ సహోదరి సహోదరు, కాబట్టి ఇక్కడ క్రీస్తులో మనం లీనమైపోవాలి, క్రీస్తులో మనం కరిగిపోవాలి, దైవ సంఘంలో మనం అందరం కూడా ప్రియబిడ్డలారా కలిసిపోవాలి. అదే యేసుప్రభువునికి ఉద్దేశం. కాబట్టి ఉప్పులాగా మనం ఉండాలి, శత్రు మీద యుద్ధానికి బయలుదేరేటువంటి రాజులాగా మనం ఉండాలి. అలాగే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనమంతా కూడా విలువ కలిగిన విధంగా జీవిస్తూ ఉండాలా. ఈ విధంగా ఈ మూడు ఉపాల ద్వారాగా శిష్యుడు అనేవాడు ఎలా ఉండాలో యేసు ప్రభు సంపూర్తిగా చెప్తూ ఉన్నాడు. శిష్యుడిని పడవలసిన లక్షణాలు ఇవే, విధానం అదే, పద్ధతి ఇదే. క్రీస్తు అలాగే జీవించారు కాబట్టి మనం కూడా అలాగే జీవించాలి. మరి మొదటి పట్టణాన్ని కూడా 2 నిమిషాల పాటు ధ్యానం చేసుకుందాం. మొదటి పట్టణంలో 50 ప్రభు అంటూ ఉన్నారు. సొలొమోను జ్ఞానగ్రంథం నుంచి 13 వచనం నుంచి 19 వచనం వరకు. ఏంటది? దేవుని యొక్క అనంతమైనటువంటి లోతైనటువంటి జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ సొలొమోను మహారాజు. దేవుని యొక్క అనంతమైన జ్ఞానం, లోతైన జ్ఞానం గురించి సొలొమోను మహారాజు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటిది? మానవుల కోసం, మానవ రక్షణ కోసం దేవుని యొక్క ప్రణాళికలు ప్రియబిడ్డలారా ఆయనకి మాత్రమే తెలుసు. మానవుల గురించి, మానవ రక్షణ గురించి, మానవుల శ్రేయస్సు గురించి దేవుడు తనకంటూ కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు. ఆ ప్రణాళికలు, ఆ ప్లాన్స్ అనేవి ఎవరికి అర్థం కావు, ఆయనకి మాత్రమే అర్థమవుతాయి. తన కుమారుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించడం ద్వారాగా తన పరిపూర్ణమైన జ్ఞానాన్ని తన కుమారుడు యేసు ప్రభువుకు అనుగ్రహించాడు.
తన ప్రణాళిక మొత్తం కూడా యేసు ప్రభువుకి తెలియజేసిన బిడ్డలారా సహోదరు. కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రభుని యొక్క శ్రమలు, వేదనలు, మరణము, పునరుత్థానము ద్వారాగా మనపై దేవుడికి ఉన్నటువంటి ప్రేమ ప్రత్యక్షపరచబడుతూ ఉంది బిడ్డలారా. కాబట్టి దేవుని యొక్క జ్ఞానం అనేది అనంతమైనది. ఆ దేవుని యొక్క జ్ఞానమునకు ప్రతిరూపముగా ప్రత్యక్షపరచుకోవడానికి తన కుమారుడు యేసు ప్రభు ఈ లోకాన్ని ఉద్దగించాడు. మానవుల కోసం ఆయన చేసే ప్రణాళికలు అమోఘమైనటువంటివి. అది యేసు ప్రభు తన శిలువ, మరణ, పునరుత్థానం ద్వారా నెరవేరుస్తూ ఉన్నారు. సెల్ఫ్ సాక్రిఫైస్, సెల్ఫ్ డినాయల్ ద్వారాగా యేసుక్రీస్తు మనకు రక్షణ ప్రసాదించి ఉన్నాడని చెప్పని ఈరోజు మనకు మొదటి పట్టణంలో సొలొమోను మహారాజు చెప్తున్నాడు. మరి రెండో పట్టణం కూడా మనం వెళ్తూ ఉన్నాం. రెండో పట్టణం ముఖ్యంగా మనం ధ్యానించవలసిన విషయం ఏంటంటే, ప్రియ సహోదరి సహోదరా, ఫిలెమోనుకు రాసిన ఉత్తరం అది 1వ అధ్యాయము 10వ వచనము మరియు 12వ వచనం నుంచి 17వ వచనం వరకు పునీత పౌలు గారు ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఈ ఫిలెమోను అంటే ఎవరంటే కొలస్సీ నగరంలో ఒక మంచి విశ్వాసి. ఈ ఫిలెమోను వ్యక్తి కొలస్సీ నగరంలో ఒక మంచి విశ్వాసి, ఒక సంపన్నుడు, ఆస్తిపోస్తూ ఉన్న వ్యక్తి, మంచి మనస్సు, మంచి హృదయం. ఆ ఫిలెమోను ఆ కొలస్సీ నగరంలో తన ఇంటి దగ్గరే విశ్వాసాలందరూ కూడా గుమ్మికొడటానికి, ప్రార్థన చేసుకోవడానికి, దేవుని స్తుతించడానికి తన ఇంటిని ఒక దేవాలయంగా మార్చుకున్నాడు. కాబట్టి ఇక్కడ అంత విశ్వాసం గలవాడు ఈ ఫిలెమోను. ఈ ఫిలెమోను బిడ్డలారా, తన ఇంటి వద్ద అనేక మంది సేవకులు ఉన్నారు, అనేక మంది బానిసలు ఉన్నారు, స్లేవ్స్ అంటారు. ఆ బానిసల్లో ఒక వ్యక్తి ఒనేసిము అనే వ్యక్తి ఒక నేరం చేసి యజమాని అయినటువంటి ఫిలెమోను దగ్గర నుంచి పారిపోయాడు రోము నగరానికి. పారిపోయి రోము నగరంలో జైల్లో ఉన్నటువంటి ఖైదీగా ఉన్నటువంటి పౌలు గారిని కలుసుకున్నాడు. పౌలు గారితో జరిగినంతా కూడా చెప్పుకున్నాడు, తన బాధనంతా కూడా చెప్పుకున్నాడు, తాను చేసిన పాపంతా కూడా చెప్పుకుని పశ్చాత్తాపడ్డాడు, దేవుని కృప కోసం ప్రార్థన చెప్పన్నాడు, జ్ఞానస్వరం పొందుకున్నాడు, దేవుని బిడ్డగా మారాడు. అప్పుడు జైల్లో ఉన్నటువంటి ప్రతి పౌలు గారు ఫిలెమోనుకి ఉత్తరం రాస్తున్నాడు. ఏమని ఉత్తరం రాస్తున్నాడు? ఆ ఉత్తరం యొక్క సారాంశం ఏంటంటే, ఈరోజు రెండో పట్టణం, ఇదిగో నా ప్రియమైనటువంటి నా కుమారుడా ఫిలెమోను, నీకు శుభాకాంక్షలు, నీకు దీవెనలు. నీ మంచితనం గురించి నేను చాలా విన్నాను, చూశాను కూడా. ఆ కొలస్సీ సంఘంలో నువ్వు చేసే ప్రేషిత కార్యాలు నాకు తెలుసు. నీ నిమిత్తమై నేను ఎంతో సంతోషిస్తున్నాను. నువ్వు చేసే ప్రేషిత కార్యాలు చూసి నేను ఎంతో ఆనందిస్తున్నాను. నేను తలుచుకున్నప్పుడల్లా కూడా నా మనసు ఆనందంతో నిండిపోతుంది. దేవుని కృప, దేవుని కటాక్షం, దేవుని దయ, దేవుని ప్రేమ నీకు నిండుగా ఉన్నది కాక అని దీవిస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆఖరి ఒక అంశాన్ని ఫిలెమోను ముందు పెడుతున్నాడు. ఏమిటి అంశం అది? ఇదిగో ఫిలెమోను, నీ బానిస అయినటువంటి ఒనేసిము నా దగ్గరే ఉన్నాడు. అతన్ని నా సువార్త పరిచర్య కోసం వినియోగించుకుందామని అనుకున్నాను, కానీ అతడు నీకు సంబంధించిన వ్యక్తి, నీకే సొంతం. కాబట్టి మళ్ళీ నీ దగ్గర పంపిస్తున్నాను. దయచేసి ఒనేసిముని స్వీకరించు. ఎలా స్వీకరించాలి? బానిసగా స్వీకరించొద్దు, పనివాడిగా స్వీకరించొద్దు, నీ సహోదరుడిగా స్వీకరించు. ఇప్పుడు నీవే విధంగా అయితే క్రీస్తు నమ్ముకున్నావో, జ్ఞానస్థానం పొందుకున్నావో, అలాగే నీ బానిస ఇప్పుడు జ్ఞానస్థానం పొందుకొని క్రీస్తు సేవకుడిగా, క్రీస్తు బిడ్డగా అభిషిక్తుడైనాడు, నాకు కుమారుడయ్యాడు, నీకు సహోదరుడయ్యాడు. కాబట్టి బానిసగా తీసుకోకుండా నీ సహోదరుడిగా తీసుకుని అతనిని నీ ప్రేమతో ఆదరించు, ప్రేమ చూపించు, జాలి చూపించు, దయ చూపించు, కృప చూపించు. నీ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఈ వ్యక్తిని ఆదరించు అని అంటూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ క్రీస్తునందు జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్కరు కూడా అందరూ సమానులే. బానిసన లేదు, స్వతంత్రుడు లేదు, యూదుడని లేడు, అన్యుడని లేడు, ధనవంతుడని లేదు, పనివాడని లేదు, పేదవాడని లేదు, భేదాభిప్రాయాలు ఏమీ కూడా లేదు. క్రీస్తు ప్రభునందు అందరూ కూడా సమానులే అనేటువంటి సందేశాన్ని ఇక్కడ పౌలు గారు ఫిలెమోనుకి ఉత్తరం రాస్తూ తెలియజేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ ఒనేసిమును పంపిస్తున్నాడు ఫిలెమోను దగ్గరికి. ఇలాగా ఫిలెమోను, నీ ఆధిపత్యానికి వచ్చి తగ్గించు, నీ సెల్ఫ్ డినైల్ కావాలి, సెల్ఫ్ సాక్రిఫైస్ కావాలి, ఇతన్ని కూడా నీ ప్రియమైనటువంటి సహోదరుడిగా స్వీకరించు క్రీస్తు ప్రభు పేరట అని విన్నవించుకుంటూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, మనవి చేస్తూ ఉన్నాడు ఫిలెమోనుకి ప్రియబిడ్డలారా, సహోదరులారా. కాబట్టి ఈనాటి ఈ 3 దివ్యగ్రంథ పఠనాల ద్వారాగా మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే, క్రీస్తు విశ్వాసిగా, క్రీస్తు శిష్యుడిగా మనం తయారవ్వాలంటే ఏం చేయాలి? త్యజించుకోవాలి, మనల్ని మనం కోల్పోవాలి. అలా కోల్పోయిన పక్షంలో భగవంతుడు మనలను సంపూర్ణంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు.
కాబట్టి ఈనాటి 3 పట్టణాలు మనకు తెలియజేసేది ఇదే. ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా కానీ, ఎంత పొరుగు చేసుకున్నా కానీ, ఎన్ని పరువు మర్యాదలు ఉన్నా కానీ, ఎంత సింహాసనం మనం కూర్చున్నా కానీ, మనమందరం కూడా క్రీస్తు ప్రభునందు సమానులమే. జాగ్రత్త, చక్కగా జీవించు, క్రీస్తుకు సాక్షించే జీవితాన్ని జీవించు, క్రీస్తుకు అనుగుబిడ్డగా జీవించు అనేది ఇక్కడ యేసుక్రీస్తు తండ్రి దేవుడు పునీత పౌలు గారు మనకు చెప్పే సందేశం. కాబట్టి ఈ వాక్యం అనేది మిమ్మల్ని మీ జీవితాలను మార్చాలని చెప్పని, నూతనీకరణ బాటలు నడిపించాలని చెప్పని, క్రీస్తుకు సాక్షులుగా జీవింపచేయాలని చెప్పని మనసారా వేడుకుంటూ మీకోసం ప్రార్థన చేస్తూ అందరూ తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వర, దయగల మా తండ్రి, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇదిగో మా తండ్రి, ఈనాటి 23వ సామాన్య ఆదివారంలో వాక్య పరిచర్యల ప్రభువా మేమందరం కూడా ఏకీభవించి ఉన్నాం. మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. దేవా, మేమందరం కూడా మీ అనుచరులుగా ఉండాలి, మీ విశ్వాసులుగా ఉండాలి, మీ శిష్యులుగా ఉండాలి, మీ సువార్త పరిచారకులుగా ఉండాలి. దేవా, మీ శుభవార్త పంచిపెట్టాలి, వేనోళ్ళ చాటాలి ప్రభావ మీ వాక్యాన్ని. అలాగే మమ్మల్ని వినియోగించుకోండి, అలాగే మమ్మల్ని వాడుకోండి ప్రభావ. మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఇదిగో మా తండ్రి, ఈనాటి 3 పట్టణాల ద్వారాగా మేము ఎల్లప్పుడూ కూడా ఈ లోకానుసారంగా జీవించుకుంటా, ఈ లోక వ్యామోహాల్లో మేము చిక్కుకోకుండా, ఈ లోకపు వ్యవహారాల్లో మేము చిక్కుకోకుండా, శత్రువునటువంటి సాయితాలతో రాజీ పడకుండా నిరంతరం యుద్ధం చేస్తూ క్రీస్తు అడుగుజాడలు నడిచే భాగ్యం మాకు దయచేయండి. క్రీస్తు ప్రభు కట్టినటువంటి ఆ పునాది మీద మేము కూడా స్వచ్ఛమైనటువంటి వస్తువులు వాడి విశ్వాస సంఘాలు కట్టేలాగా దీవించండి, పవిత్ర సంఘాన్ని నిర్మించేలాగా దీవించండి. నాశరకంగా కాకుండా, రాంగ్ మోటివ్తో కాకుండా, రాంగ్ ఇంటెన్షన్ లేకుండా, స్వచ్ఛమైన మనసు, స్వచ్ఛమైన ఉద్దేశం, స్వచ్ఛమైన తలంపు, స్వచ్ఛమైన ప్రణాళికతో ముందుకు సాగేలాగా మనం దీవించండి. క్రీస్తు ప్రభుని పోలి, క్రీస్తు ప్రభు వలె, క్రీస్తు ప్రభుకి సారూప్యం పొందగలిగి జీవించే భాగ్యం మాకు దయచేయండి. మా ప్రభువా, ఈనాటి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా, SMG క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ఈ వాక్యాన్ని ఆలకించే ప్రతి ఒక్కరిని కూడా నిండుగా మెండుగా దీవించండి, నూరంతలుగా ఫలింప చేయండి. మీకోసం, మీ కుమారుడు క్రీస్తు కోసం నిరంతరం కూడా దాహం కలిగి, దేవా, నాశనం అయిపోయేటువంటి ఆత్మల కోసం దాహం కలిగి, రక్షించబడేటువంటి ఆత్మల కోసం ప్రేషన్కి దేవా అలసట లేకుండా, విరమం లేకుండా పోరాడి సాధించే భాగ్యం దయచేయండి. క్రీస్తు కోసం ఇంకా కొన్ని ఆత్మలు రక్షించే విధంగా, క్రీస్తు ప్రభు కోసం ఇంకా కొన్ని ఆత్మలను బహుమతిగా పొందుకునే విధంగా, విన్ చేసే విధంగా, గెలుపొందే విధంగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. దేవా, ఈ SMG క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని దీవించి ఆశీర్వదించండి. దీనికోసం పనిచేసేవారిని దీవించండి. దీని వ్యవస్థాకులు వ్యవహారం దీవించి ఆశీర్వదించండి. దేవా, ఈ ప్రసంగం ద్వారాగా, ఈ వాక్య పరిచర్య ద్వారాగా ఎంతోమంది మేలు పొందుకోవాలి, ఎంతోమంది దీవులు పొందుకోవాలి, ఎంతోమందికి ఆరోగ్యం రావాలి, ఎంతోమందికి శక్తి రావాలి, ఎంతోమందికి బలం రావాలి, ఎంతోమంది విశ్వాసాలు నిర్మించబడాలి, కట్టబడాలి, నూతనీకరించబడాలి. ప్రభువా, అటు విధంగా దీవించి ఆశీర్వదించండి. ఈ ప్రసంగం ద్వారాగా ఎంతోమంది జీవితాలు మార్చుకునే విధంగా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. చాలామంది ప్రభువా మా కోసం ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు, కాబట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, నిరుద్యోగులకు ఆ ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి, చదువులు వెనకబడిన వారికి జ్ఞానమంతులు ప్రాయమంతులు వాళ్ళు పెంచుకొని చేయండి, తెలివితేటల జ్ఞాపశక్తిని ఇవ్వండి నా యేసయ్య. గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని ఇవ్వండి నా తండ్రి. పేదరికంలో కొట్టుకుంటాడు వారికి దేవా కొంచెం వారిని అభివృద్ధి పరచండి నా యేసయ్య. దేవా, దీనాత్మలను పెంట ప్రోగుల నుంచి లేవనెత్తి రాజుల సరసన, నాయకుల సరసన కూర్చొని పెడతానని చెప్పని మీరు ఆ మాట ఇచ్చారు ప్రభువా. కాబట్టి పేదలను లేవనెత్తండి, నిర్భాగ్యులు లేవనెత్తండి, అప్పుడు సమస్యలు కూరుకుపోయిన వారిని లేవనెత్తండి ప్రభువా. సైతన్య శోధనలు కూరుకుపోయిన వారిని లేవనెత్తని ప్రభువా. మేమందరం కూడా దేవా మిమ్మల్ని తెలుసుకొని, మిమ్మల్ని నమ్ముకొని, మీ శరీర నడిచి భాగ్యం దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము తండ్రి. ఆమేన్.